వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. క్రిప్టో అప్డేట్స్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. మనతో పాటు మాట్లాడడానికి క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్, ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చారు. క్రిప్టో అప్డేట్స్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అవునండి. ప్రజెంట్ మనకు యూజ్ అయ్యే క్రిప్టో కరెన్సీస్ ఏమైనా ఉన్నాయా, అంటే మనం ఇన్వెస్ట్ చేయడానికి అండ్ R&D చేయడానికి ఆలోచించడానికి కొత్తగా ఏమైనా వచ్చాయా? ఇప్పుడు ట్రెండింగ్ క్రిప్టో కరెన్సీస్ ఏంటి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రవి గారు, మనం ప్రీవియస్ వీడియోస్లో వాల్కనో గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, క్రిప్టో మార్కెట్ మొత్తం రెడ్ కలర్లో ఉన్న వాల్కనో గ్రీన్ కలర్లో ఉంది. గ్రీన్ అంటే ఏంటంటే రేట్ కొంచెం పెరిగిందని. ఓకే. ఎందుకు పెరిగిందంటే ఇవన్నీ జస్ట్ మీమ్ ప్రాజెక్టులు కాదు, వీటికంటూ ఒక యూజ్ కేస్ అనేది ఉంది. మీరు చూస్తే మన చాలామంది కమెంట్స్లో అడిగింది, సార్ వాల్కనో యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. వాల్కనో fitness.app అని ఒక వెబ్సైట్ ఉందండి. అందులో ప్లే స్టోర్ లింక్ లైవ్లోకి వచ్చింది. సో ప్లే స్టోర్ నుంచి, అంటే ప్లే స్టోర్ అంటే వాళ్ళు ఆల్రెడీ వెరిఫై చేస్తున్నారు ఒక స్టెప్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ అంటే వాకింగ్ చేస్తూ మనం మనీ ఎలా రివార్డ్స్ ఎలా సంపాదించుకోవచ్చు అనేది మంచిగా హెల్త్ అండ్ వెల్త్ కాన్సెప్ట్లో అది కవర్ చేసాము. అండ్ అలాంటి కోవకు చెందిందే ఇంకో మంచి కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చిందండి. అయితే క్రిప్టో గురించి తెలుసుకునే ముందు డిస్క్లైమర్ చెప్పాలి. ఓకే. క్రిప్టో అంటే హైలీ వాలటైల్, అన్రెగ్యులేటెడ్. ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెడీగా ఉన్న వాళ్ళే ఈ క్రిప్టో ఫీల్డ్ వైపు రావాలి. రిస్క్ తీసుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళే రావాలి. కాకపోతే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటే, ఇప్పుడు ఈ మధ్య నేను స్టడీ చేస్తుంటే నాకు ఈ ప్రాజెక్ట్ బాగా నచ్చింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి గ్రీన్, అంటే ఇప్పుడు సమ్మర్ కదా అండి, సమ్మర్లో మెయిన్ ఏంటి, ప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎలా వచ్చారంటే కాన్సెప్ట్ FEG గ్రీన్ అని కాన్సెప్ట్ వచ్చిందనమాట. ఎస్. ఇలా ఇన్స్పైర్ అయింది ఏంటంటే, గొరిల్లాస్ నేచర్కి ఎలా హెల్ప్ చేస్తున్నాయో ఆ విధంగా ప్లాంట్ ఏ ట్రీ అండ్ ఎర్న్, అంటే రివార్డ్స్ ఎన్ని, అంటే ట్రీని మనం ప్లాన్ చేయడం వల్ల మంత్లీ ఒక ట్రీని రివార్డ్స్ పొందండి. ఓకే. అదేమో వాకింగ్ చేస్తూ రివార్డ్స్ పొందండి. ఇదేమో మీరు ప్లాంట్ వేయండి, మీరు ప్లాంట్ వేసినందుకు మంత్లీ మీకు రివార్డ్స్ అనమాట. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఎస్, డిఫరెంట్ కాన్సెప్ట్స్. అండ్ నాకు నచ్చింది ఏంటంటే, క్రిప్టోలో టెక్నాలజీ నేచర్కి ఎప్పుడైతే ఉపయోగపడిద్దో అలాంటి ప్రాజెక్టులు ఎక్కువ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. అండ్ ఇప్పుడు FEG గ్రీన్ గురించి కూడా నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇది చాలా ఇనీషియల్ స్టేజ్ ప్రాజెక్ట్ అండి. ఇనీషియల్ స్టేజ్ అంటే మీరు మార్కెట్ క్యాప్ చూస్తే అప్రాక్సిమేట్గా 60K మార్కెట్ క్యాప్, 59K మార్కెట్ క్యాప్ ఉంది. అంటే మేము మా పర్సనల్ కమ్యూనిటీస్కి ఇన్ఫార్మ్ చేసినప్పుడు అది 70K మార్కెట్ దాకా వెళ్ళిందండి. కొంతమంది ప్రాఫిట్స్ తీసుకున్నారు కాబట్టి కొంచెం మార్కెట్ క్యాప్ తగ్గింది. కానీ దీని గ్రోత్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం మనం. ఓకే. ఏంటంటే దీని యొక్క సప్లై వచ్చేసి 100 మిలియన్ అండి, టోకెన్ సప్లై వచ్చేసి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ సప్లై లాకింగ్లో పెట్టేశారు. ఓకే. అంటే ఇంకా అది మార్కెట్లో ఉండదు, ఓన్లీ రివార్డ్స్ రూపంలోనే సప్లై వచ్చింది. ఓకే. మరి రివార్డ్స్ కూడా అందరికి ఇవ్వట్ల. ఎవరైతే వీళ్ళ టోకెన్ 250K టోకెన్స్ తీసుకుంటారంటే 2,50,000 కాయిన్స్ తీసుకొని వాళ్ళు మంత్లీ ఒక ప్లాంట్ వేయాలి. ఓకే. ఆ ప్లాంట్ వేసిన వాళ్ళకి వీళ్ళు రివార్డ్స్ ఇస్తున్నారు. ఇలా ఈ కాన్సెప్ట్లో ఒక 400 మంది జస్ట్ జాయిన్ అయిన ఈ రెవల్యూషన్లో ఈ ప్రాజెక్ట్కి సప్లై అనేది తక్కువ కాబట్టి ఎక్కువ రేట్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్లాంటేషన్ చేసినట్టు ప్రూఫ్ ఎలా పంపించారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక టెలిగ్రామ్ బాట్ డెవలప్ చేస్తున్నారు. అది ఆల్రెడీ నాకు టెస్టింగ్ కూడా చూపించారు. ఏంటి ఈ టెలిగ్రామ్ బాట్ అంటే, మీరు వాలెట్ అడ్రస్ ఇవ్వాలి. ఓకే. వాలెట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీ దగ్గర అసలు మినిమం 2,50,000 టోకెన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసిద్ది ఆ బాట్ అనేది. మీ దగ్గర ఉంటే ఈ మంత్ మీరు ప్లాన్ చేసినట్లు, అంటే మంత్లీ వన్స్ రివార్డ్ వచ్చేసి మీరు ఎన్ని ప్లాన్స్ అయినా వేయచ్చు. మంత్లీ మీరు ప్లాన్ చేసినట్లు ఒక ప్రూఫ్ అడిగిద్ది. ఆ ప్రూఫ్ ఈ వాలెట్ ఇవన్నీ మ్యాచ్ అయ్యి అడ్మిన్స్కి అప్రూవల్ వెళ్ళిద్ది అనమాట. అడ్మిన్స్ మాన్యువల్గా చెక్ చేసి వాళ్ళు ట్విట్టర్లో టెలిగ్రామ్లో పోస్టులు చేసి అప్పుడు వీళ్ళకి రివార్డ్స్ అనేది వెళ్తాయి. ఓకే. అంటే నేచర్కి సంబంధించిన కాన్సెప్ట్, సప్లై చాలా తక్కువ. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మార్కెట్ క్యాప్ అండి. ఇప్పుడైనా మనం ఇప్పుడు బిట్ కాయిన్ తీసుకోండి, స్టార్టింగ్లో ఎవరు నమ్మల, అది రేట్ పెరిగిన తర్వాత ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేశారు. స్కామ్ అన్నారు స్టార్టింగ్లో, ఆ స్కామ్ ఇది వేస్ట్ అని. కానీ ఇప్పుడు మాత్రం డిజిటల్ గోల్డ్ అంటున్నారు. ఈథీరియం తీసుకోండి, ఈవెన్ బిట్ కాయిన్ వచ్చేసి ట్రిలియన్ మార్కెట్ క్యాప్. ట్రిలియన్స్ అంటే మిలియన్స్ కాదు, ట్రిలియన్స్, బిలియన్స్ కూడా కాదు. ఈథీరియం బిలియన్స్ అంటే 1000 మిలియన్ అంటే 1 బిలియన్. ఓకే.
వాటిల్లో ఆల్రెడీ జనాభా కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన ఇండియన్ ఎక్స్చేంజెస్లోనే కొన్ని కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది ప్రతిరోజు. ఇంకా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో చూసుకుంటే ఇట్స్ ప్రపంచ టాప్ 10 అసెట్స్లో ఈ బిట్ కాయిన్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో గోల్డ్ ఫస్ట్ ప్లేస్, ప్రపంచంలో టాప్ 10లోనే గోల్డ్ ఫస్ట్ ప్లేస్. దాని తర్వాత బిట్ కాయిన్ ఇవన్నీ 9th ప్లేస్లో ఉన్నాయి. మొన్న క్లాస్ తీసుకునేటప్పుడు కూడా మేము అనాలిసిస్ చేసామన్నమాట. అండ్ ఈథీరియం కూడా మొన్న తగ్గిందండి, మళ్ళీ ఈ మంత్ వచ్చేసి కొంచెం బాగా పెరిగిందనమాట ఈథీరియం కాయిన్. ఇవన్నీ బిలియన్స్లో ఉంటాయి మార్కెట్ క్యాప్. అంటే పెద్ద ప్రాజెక్టులో షిబా ఇను అనేది ఈథీరియం బ్లాక్ చైన్ మీద లాంచ్ అయింది. అవన్నీ కూడా మీమ్ ప్రాజెక్ట్స్, అంటే పర్పస్ ఏం లేకుండా వచ్చి ఒక ఐప్ ద్వారా వెళ్ళిపోయిన ప్రాజెక్టులు. అవి బిలియన్ మార్కెట్ క్యాప్స్లో అయినాయి. అంటే అప్రాక్సిమేట్గా వాటిల్లోనే కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవి ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాయి. అంటే ఇది మంచి ట్రెండ్ ఉంటుంది అంటారా? నాకైతే నేను పర్సనల్గా అయితే తీసుకున్నాను సార్ పొజిషన్. అండ్ నాకు కూడా ఇది సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి సార్? సార్ ఇవి యాక్చువల్గా ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ అని ఉంటుందండి ఎప్పుడైనా క్రిప్టోకి. ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ప్యాన్కేక్స్ యాప్ అని ఒకటి ఉంటుంది సార్, ఎక్స్చేంజ్. ప్రపంచవ్యాప్తంగా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో ప్యాన్కేక్స్ యాప్ అనేది చాలా ఫేమస్. దాని తర్వాత మన ఇండియన్ ఎక్స్చేంజెస్లో కాయిన్ డీసీఎక్స్ అని ఒకటి ఉంది సార్. కాయిన్ డీసీఎక్స్లో Web3 అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి కాంట్రాక్ట్ అడ్రస్, మెయిన్ కాంట్రాక్ట్ అడ్రస్ ఇదే పేరు మీద చాలా టోకెన్లు ఉండొచ్చు. సో ఇక్కడ ప్యాన్కేక్స్ యాప్ అని ఉంటుందండి, BNB చైన్ మీద ఉన్నాయి. సో ఈ చూద్దాం, మనం గూగుల్లో ఓపెన్ చేద్దాం ప్యాన్కేక్స్ యాప్. అంటే అందులోకి వెళ్ళి మనం బై అంటే క్రిప్టో అంటే ఐడియా ఉన్న వాళ్ళకి ఈ ఎక్స్చేంజ్లో ఉంటాయండి ఐడియా. డైరెక్ట్ బై చేయడమే, డైరెక్ట్ బై చేసుకున్నాం. BNB ఉంటే ఇదిగోండి సార్, ఇది ప్యాన్కేక్స్ అప్డేట్ ఫైనాన్స్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వాడతారు. అండ్ ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ ఇక్కడ కాపీ చేసుకోవాలండి. కాపీ చేసుకుని ఇక్కడ BNB అని ఉంది కదండి, సో ఇక్కడ పేస్ట్ చేసుకోవడం వల్ల మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి సో ఇది కాపీ చేసుకోవాలండి. ఇక సింపుల్ ఇప్పుడు కాపీ అయింది, ఇందాక కాపీ అవ్వలేదు. ఇక్కడ FEG అని వచ్చింది కదా సార్, ఇది BNBతో పేర్ అయ్యి ఉందండి. ఇక్కడ తీసుకోవడం వల్ల ఇది ఇనీషియల్ స్టేజ్ అండి. ఎందుకంటే మిలియన్ మార్కెట్ క్యాప్ కూడా కాదు, మిలియన్ మార్కెట్ క్యాప్ కన్నా 10 రెట్లు తక్కువ అప్రాక్సిమేట్గా. అంటే ఇలాంటివి ఛాన్స్ ఉంటాయి వెల్త్ జనరేట్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఆల్రెడీ కోకాపేట ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే అక్కడ నుంచి డెవలప్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అంటే అదే అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, కొంచెం అక్కడ ఆ సర్కిల్లో ఏమన్నా మంచి ప్లాంట్ వస్తుందన్న, మంచి ఇండస్ట్రీ వస్తుందన్న, ఈ అవుట్స్కట్స్ భూములన్నిటికీ స్పీడ్గా రేట్లు పెరుగుతాయి అనమాట. క్రిప్టోలో కూడా ఏంటంటే చాలా ఉండే, అంటే మీడియం టర్మ్ ఉంటుంది, లాంగ్ అంటే ఆల్రెడీ పెద్ద మైక్రో క్యాప్ ప్రాజెక్ట్స్, మీడియం క్యాప్, ఐ క్యాప్, స్మాల్ లార్జ్ క్యాప్, సేమ్ కొంచెం టెర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది. అయితే మరి ఇవి తీసుకునేటప్పుడు చిన్న ప్రాజెక్ట్స్లో మనం చూసుకోవాల్సింది జెన్యూనా కాదా. జెన్యూనా కాదంటే ఇప్పుడు మీరు చూస్తే సార్ ఇక్కడ గ్రాఫ్ గ్రీన్ క్యాండిల్స్ ఉంది, రెడ్ క్యాండిల్స్ ఉంది. రెడ్ ఇది చాలా ఇంపార్టెంట్. క్రిప్టో ప్రాజెక్ట్లో ఎందుకు చాలా మంది మోసపోతారంటే కొనటమే ఉంటుంది కానీ అమ్మడం ఉండదు చిన్న ప్రాజెక్ట్స్లో. ఇక్కడ నేను వెరిఫై చేసింది ఏంటంటే ఇప్పుడు సెల్ అని ఉంది కదా సార్, ఇది కొన్న తర్వాత అమ్ముకోవడానికి వీలుందా లేదా మెయిన్, అది చాలా ఇంపార్టెంట్ క్రిప్టోలో మనం చెక్ చేయాల్సిందే. అది సెల్, ఇప్పుడు బై అంటే గ్రీన్ అండి, సెల్ అంటే అమ్ముతున్నారు, అంటే కొన్న వాళ్ళు అమ్ముతున్నారు. సో ఈ ఎప్పుడైతే ఇలా బై సెల్ ఉందో ఆ ప్రాజెక్ట్ కొంచెం పర్వాలేదన్నమాట. ఇవి చెక్ చేసుకోవాలి మెయిన్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్మార్ట్ డిఫై మీద లాంచ్ అయింది ఇది. స్మార్ట్ డిఫై అంటే ఏంటంటే అది ఆల్రెడీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడున్న వాటిల్లో, వాళ్ళకన్నా కూడా స్మార్ట్ డిఫై టెక్నాలజీనే. అయితే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే ఉపయోగం, ఆల్రెడీ ఆడిటింగ్ జరిగింది వీటికి. ఆడిటింగ్ జరిగింది కూడా పెద్ద కంపెనీస్, బ్లాక్ చైన్ కంపెనీస్. ఫెక్స్షీల్డ్ ఒకటి, సోర్స్ యాట్ అని, వరల్డ్ ఈవెన్ ట్రంప్ ఫ్యామిలీ వాడుతున్నారు. ఏది WLFI అని టోకెన్, అది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఆ టోకెన్కి ఆడిటింగ్ చేసిన వాళ్ళు కూడా ఫెక్స్షీల్డ్ వాళ్ళు ఉన్నారనమాట, అంటే ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ కింద. సో ఇలాంటివి బిగ్గెస్ట్ పీపుల్ దే ఆడిటెడ్ అనమాట ఈ యొక్క ప్లాట్ఫామ్ని. సో ఇనీషియల్ స్టేజ్లో కొంచెం ఇలాంటి వాటిల్లో కనుక అవకాశం ఉంటే తీసుకోండి. మళ్ళీ రేట్ తగ్గింది అని భయపడే వాళ్ళైతే దూరంగా ఉండండి. మాకు ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. సో ఇది రాజేష్ గారు అయితే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు ఈసారి. ప్లాంట్ అండ్ ఎర్న్, ఇంతకుముందు హెల్త్ ప్లస్ వెల్త్ లాగా ప్లాంట్ అండ్ ఎర్న్ అంటే టెక్నాలజీని సార్ చెప్పినట్టు అంటే టెక్నాలజీ ఉపయోగించి వాతావరణానికి కూడా యూజ్ అయ్యే పనులు చేయడం వల్ల మంచి సక్సెస్ వస్తుందని అయితే ఒక విషయం అయితే చెప్పారు.
అండ్ ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, మీరు కూడా వెరిఫై చేసి దాన్ని ఇన్వెస్ట్ చేయండి అని అయితే సార్ అడ్వైజ్ ఇస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.